పూలే అంబేద్కర్ జాతర ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా. ఈరోజు ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులందరం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతిని సందర్భంగా పూలే అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఒకతాటిపైకి తీసుకురావాలనే ప్రథమ లక్ష్యంతో ఈ జాతరను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ జాతరకు ప్రొఫెసర్సు, ప్రముఖులు, వాగ్దేయకారులు మరి జానపద కళాకారులను ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి ఈ జాతరను ఏప్రిల్ 27న సాయంత్రం 6 గంటలకు మొదలుకొని మళ్ళీ ఏప్రిల్ 28న ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. మరి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న జిల్లాలు ఏర్పడ్డ తర్వాత చిన్న జిల్లాలుగా అయినాయి. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు భారీ ఎత్తున జాతరను విజయవంతం చేయడానికి ఆస్కారం ఉండే కాబట్టి ఇప్పుడు కూడా కొత్త నాయకత్వం అందరం యువకులం కాబట్టి పెద్ద ఎత్తున తీసుకురావడానికి జనాన్ని సమీకరించి వాళ్ళకు పూలే గురించి, అంబేద్కర్ గురించి, వాళ్ళు చేసిన సేవలు, ఆశయాలు ఏంటి అని ప్రతి ఒక్క గ్రామానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ జాతరను ప్రతి ఒక్కరూ ఆదరించి ఈ జాతరను విజయవంతం చేకూరుస్తారని తెలియజేస్తున్నాను. కొత్త నాయకత్వంతో ఎన్నుకోవడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న వివిధ నారంపేట కానీ, నాగర్ కర్నూలు కానీ, ఇక్కడ జడ్చెల్ల కానీ, షాద్నగర్ కానీ వివిధ ప్రాంతాల నుంచి ముఖ్య నాయకులను వైస్ ప్రెసిడెంట్లుగా, జాయింట్ సెక్రటరీగా, కార్యదర్శులుగా మరియు కోశాధికారిగా నియమించడం జరిగింది. ఈ షెడ్యూల్లో జాతరకు కొంతమందిని జానపద కళాకారులను మోటివేషన్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఈ జాతరను విజయవంతం చేకూర్చే విషయంగా కొంతమందిని ఏర్పాటు చేయడం, మరి ప్రముఖులను ప్రొఫెసర్ కాసిం సార్ కానీ, లేకుంటే గాలి వినోద్ సారు కానీ, ఇంకా కొంతమందిని దళిత సంఘాల నాయకులు ఇటుకరాజు కానీ, గడ్డ యాదన్న కానీ, ఇంకా మాలమానాడు నుంచి జాతీయ అధ్యక్షులు చెన్నయ్య కానీ అందరూ దీనికి ఆహ్వానించడానికి మరొకరిద్దరిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇంతకుముందు జెడ్పీ గ్రౌండ్లో పెద్ద ఎత్తున విశాలంగా ఉండే కాబట్టి మరి అది నిర్బంధం చేసారు. అక్కడ హాస్పిటల్ నిర్మాణంలో ఉంది కాబట్టి రేకులతో నిర్బంధం చేసారు. కాబట్టి ఆ జాతరను పెట్టుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇప్పుడు స్థానికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాభవన్లో ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ కూడా సోషల్ ఏర్పాటు డీడీ గారిని అడుగుతాం. నిన్ననే ఒక మాట కూడా చెప్పొచ్చినాం, సార్ వచ్చే నెల ఏప్రిల్ మాసంలో ఉందంటే కోడ్ అంతవరకు అయిపోతుందని చెప్పడం జరిగింది. ఆ హాల్ తీసుకొని భోజన సౌకర్యం అందరికి వచ్చిన వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచిగా వాళ్ళు వచ్చి రిసీవ్ ఎట్లా చేసుకుంటామో పోయే వరకు కూడా బాధ్యతారహితంగా ఇక్కడ ఉన్న టీం అందరం ఏర్పాటు చేసుకొని చూసుకొని జాతరను విజయవంతం చేకూరుస్తామని తెలియజేస్తున్నాం. అంటే 5,000 అనుకున్నాం కానీ హాలు చిన్నగా ఉన్నందుకు 2,000 నుంచి 3,000 వరకు జన సమీకరణ చేసి ఖచ్చితంగా విజయవంతం చేసే దిశగా చేస్తాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వచ్చే జనానికి ఆటపాటలు మాట కాకుండా కొంచెం వినోదకారికంగా జబర్దస్త్ టీమును కూడా ఈసారి జాతరలకు ప్రత్యేకంగా ఆకర్షించే విధంగా జబర్దస్త్ టీమును కూడా ఇటుక నవీన్ అని జబర్దస్త్ టీంలో మెయిన్ క్యారెక్టర్, ఆయన కూడా మన జాతి బిడ్డనే కాబట్టి ఆయన టీమును తీసుకురావడానికి మేము ఇంతకుముందే ఫోన్ ద్వారా సంభాషించినాం కాబట్టి ఆయన కూడా ఓకే అన్నాడు. వాళ్ళను కూడా రప్పించడానికి మా ప్రాయశక్తుల దాన్ని నిర్ణయించుకున్నాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్ని జాతరలు జరిగినా పూలే అంబేద్కర్ జాతర అనగానే ఒక మహబూబ్నగర్ జిల్లాని గుర్తుకొచ్చే విధంగా హైదరాబాదు రాష్ట్ర రాజధానిలో కూడా ప్రముఖులందరికీ తెలిసే విధంగా మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ తెలిసే విధంగా అందరికీ ఏర్పాటు చేసుకొని మంచి ఆటపాటలతోన, విజ్ఞానంతోన, వాళ్ళు వచ్చే ప్రొఫెసర్లతో మంచి మెసేజ్ ఇవ్వడానికి ఏర్పాటు చేయడానికి సందిగ్ధమైనమని తెలియజేస్తున్నాను. నా అంబేద్కర్ జాతర ఉపాధ్యక్షునిగా నియమించబడిన ఈ 4వ పూలే అంబేద్కర్ జాతరని విజయవంతం చేయడానికి ఈ కమిటీలో ఎంతమంది అయితే మెయిన్ సభ్యులం ఉన్నామో అందరము బాధ్యతారహితంగా ఖచ్చితంగా విజయవంతం చేసే విధంగానే అందరం ప్రయత్నం చేసి, అదేవిధంగా మా కమిటీతో పాటు మహిళా నాయకురాళ్లను కూడా ఈ కమిటీలో నియమించుకున్నాం. వాళ్ళ ద్వారా కూడా మహిళలను ఎక్కువ సేకరించి ఈ మహనీయుల వాళ్ళ జీవిత లక్ష్యాలను, వాళ్ళ జీవితాల గురించి
ఇప్పుడున్న యూత్కి కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ తెలిపే విధంగా మంచి మంచి వక్తలతోటి వారి జీవిత చరిత్రల గురించి చెప్పిపియడం కోసమే ఈ అంబేద్కర్ పూలే జాతర నిర్వహించుతున్నాం. ఖచ్చితంగా ఈ ఏప్రిల్ 27 తారీఖున పూలే అంబేద్కర్ జాతరని ఖచ్చితంగా విజయవంతం చేయాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలను కోరుచున్నాం. షాద్నగర్ నియోజకవర్గం ఈ మహనీయుల చరిత్ర తెలుసుకునేందుకే ఈ పూలే అంబేద్కర్ జాతర ప్రతి ఏటా నిర్ణయిస్తున్నాం. అదేవిధంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూలే అంబేద్కర్ జాతర నిర్ణయించుకునేందుకు ఈ మహబూబ్నగర్ వేదిక కాబోతుంది. భవిష్యత్తులో కూడా మేము ఈ టీం అందరం కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహనీయుల చరిత్ర తెలుసుకునేందుకు మా వంతుగా అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ జాతర కమిటీ కమిటీకి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అందరికి జేబీఎం నమస్కారం. ఎందుకంటే మన ప్రతి సంవత్సరము పూలే అంబేద్కర్ జాతరను ఏ విధంగా అయితే విజయవంతం చేసినామో అదేవిధంగా ఈ జాతరను కూడా 4వ జాతరను కూడా విజయవంతం చేస్తాం. అదేవిధంగా కళాకారులు ఆట పాట కార్యక్రమం అట్లా ఆ విధంగా రాత్రి మొత్తము 6 గంటలకు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఉదయం 6 గంటల వరకు ఈ కార్యక్రమము కొనసాగుతుంది. మంచి మంచి ప్రొఫెసర్లు అదేవిధంగా వక్తలు ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని విజయవంతం చేస్తారని అన్నం కూడా అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి కూడా అన్నం కానీ ఏది కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు చూసుకుంటాం. మా కమిటీ తరఫున పోయినసారి వర్క్ చేసిన ఈసారి వర్క్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తాం.